నాడీ ఆస్ట్రాలజీ. రేవతి ఒకటో పదము, దేవరాజ్ జన్మనామము. ధరించు రత్నము వైడూర్యము, ధరించకూడని రత్నము గోమేధికము. జాతకుడు సకల జనుల చేత పూజింపబడును, తన పరాక్రమం చేత ధనము వృద్ధి చేయును. దశాక్రమ వృద్ధి, ధర్మకార్యములు చేయుట, కుటుంబమున గౌరవయోగము కలుగును. ప్రథమ సంతానము నష్టమగును, లేక గర్భమైనను నాశనమగును. మాయ మాటలతో దుష్టులను వశ్యపరుచుకును, ధన సంపాదన ఎందు చతురత కలిగి ఇండును. శత్రువులు అతి బలవంతులైనను, యుద్ధములో అతి తేజస్సుతో ప్రకాశించును. తన తల్లి సదా అనారోగ్యంతో ఉండును. మాతృ సంబంధ బంధువులకు సుఖమే ఉండదు. అన్య సుందరి నారీమణి కృత లాస్య విలాస వినోద భరితుడగును. గవర్నమెంట్ లేక సమాన ఉద్యోగములు చేయును. సోదరవర్గ కలహములు, నియోజజనుల వలన సదా అశాంతి వికలత సంప్రాప్తమగును. కమల నేత్రములు గల భార్య సంప్రాప్తమగును. ధనధాన్యముల చేత అతి సుఖము కలుగును. తన సొంత ఇంటిలో మాత్రమే జాతనకు లక్ష్మీ ప్రసన్న చిత్రాలగును. పుత్ర విషయమై విచారము కలుగును. సుందర వాహన సౌఖ్యము. అన్య ప్రజార్థ వ్యాపార మూలమున ధనము నష్టమగును. వ్యాపారములు అంతగా కలిసి రావు. జాతకుడు పూజనీయుడు, పశు సంపద వాహన సంపదను అధికంగా ఉండును. ప్రజాదరణ కలిగి ఉండును. రాజదండన లేక మిత్రుల వలన ధననాశనము కలుగును. చతుష్పాద జంతుపీడ, ఇతర దేశంలో లేక ప్రదేశంలోకి పోయినప్పుడు జనపీడలు కలుగును. ధనమునకు సంబంధించి ఉద్యోగ శాఖలు కలుగును. చిన్నతనంలో అల్ప సుఖము కలుగును. పెద్ద అయిన తరువాత స్త్రీ పుత్ర అలంకార సుఖములు పొందును. జననీ జనకులకు కష్టములు కలుగును. భార్య సంతతి వలన కలుషిత బుద్ధి కలిగి ఉండును. రోగ భయము కలుగును. ఇంటి ముందు హాస్పిటల్ లాంటివి ఉండవచ్చును. తన బంధువులతో విరోధం కలుగును. కడుపులో వాయు సంబంధ రోగం కలుగును. ఒక ముని వలన జ్ఞానం కలుగును. రత్నముల వలన ధనము కలిసి వచ్చును. ధార్మిక కార్యముల కొరకు ధనము ఖర్చు చేయును. జీవితంలో మంచి లెవెల్కు వెళ్ళును. గవర్నమెంట్ లేక సమాన ఉద్యోగముల యందు ధనప్రాప్తి కలుగును. నేత్రములకు పీడ కలుగును. పితృవై మనుష్యములు కలుగును. సుందర స్త్రీలు తన వెంట నివాసం ముందురు. ప్రతిష్ట కలుగును. దీర్ఘజీవి అగును. దేశ పరదేశములందు విఖ్యాతి గడించును. జాతకునకు వర్ణరంజితమైన చతుస్సాల గృహమై ఉండును. యజ్ఞ యాగములు చేయుటలో కర్తయగును. బాంధవ జనుల యందు దయగలిగి ఉండును. తన గుణముల చేత సర్వదా జనులలో శ్రేష్టమైన వాడు. వివిధ ప్రకార భోగి, జీవితాంతమున హరిపురవాసి అగును. కుశాగ్ర బుద్ధి, కపట కుటిల నీతి విశారదుడు. మంత్రాది విద్యల అభిమానము, వంచన చేయుటలో చతురుడు అయి ఉండును. తన జీవితము ముగించే సమయంలో గుండెపోటుతో మరణించును. ఇతడు గంగాభక్తుడు. స్త్రీ సహవాసము లేక సంగమము వలన భేదములు ప్రాప్తించును. నిర్బల వీర్యవంతుడు. సదా పండిత వేదఘోష, పైత్రీ సంబంధ గృహమున ఎండో నేరడు. నిశ్చిత్ర అభిప్రాయములు కలవాడు.